ఉందని చెప్పవచ్చు సార్. ఎలా ఉంది? ఇప్పుడే పూజ అయింది, ఇంకా ర్యాలీ మొదలవలా. ర్యాలీ బ్రహ్మాండంగా ఉండబోతుంది. తప్పకుండా తెలుగుదేశం 7 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. ఇంకోటి ప్రధానంగా చూస్తే కనుక మీ విజయవాడ ప్రజలకి ఏం హామీ ఇవ్వబోతున్నారు? ఇవాళ నామినేషన్ వేస్తున్నారు, ఇటు మా కార్యకర్తలు అందరూ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. తప్పకుండా ర్యాలీలో చెప్తాం మొత్తం అన్ని. అంటే ఇంకోటి ప్రధానంగా చూస్తే ఇక్కడ కేసీఆర్ నాని గారు విజయవాడ అభివృద్ధి నా జయం అంటూ కూడా అభివృద్ధికి ప్రధానమైన ఎజెండా అని చెప్పి కూడా ఆయన గతంలో చెప్పారు. నా వల్ల విజయవాడకు చాలా అభివృద్ధి కూడా జరిగిందని కూడా ఆయన చెప్పడం జరిగింది. మీరు ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు? అదే కదా, కృష్ణా నది విజయవాడకి ఆయనే తెచ్చాడు, దుర్గుడి కూడా ఆయనే కట్టించాడు, గాంధీ హిల్ కూడా ఆయనే పెట్టాడు. ఆయన చెప్పేవన్నీ ఆ డబ్బా గోవులు కాబట్టి వాళ్ళ గురించి పెద్ద స్పందించాల్సిన అవసరం కూడా లేదు. మీకు అన్ని నియోజకవర్గాలు ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలబోతున్నారు. అంటే ఎక్కడ అంటే మీకు ఆశించిన స్థాయిలో ఈసారి మెజార్టీలు వస్తాయి అనుకుంటున్నారా? 7 నియోజకవర్గాల్లో గెలుస్తున్నామంటే ఒక హిస్టరీ, విజయవాడ పార్లమెంట్కి ఒక హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాం. మా నాయకులు, కార్యకర్తలు అందరూ చాలా ఉత్సాహంతో గత 2 సంవత్సరాల నుంచి పనిచేయబట్టి, కొంతమంది కోవట్లు బయటికి వెళ్ళిపోబట్టి, మేమందరం ఒకటే తాడి మీద ఉండబట్టి 7 నియోజకవర్గాలు భారీ మెజార్టీతో గెలబోతున్నాం. అలాగే సేమ్ నానిగారు కూడా చెప్తున్నారు. నానిగారు కూడా ఏంటంటే మేము కూడా ఖచ్చితంగా గెలుస్తాము. ఇందాక కనదుర్గుడి నేనే తెచ్చాను, కృష్ణానది నేనే తెచ్చాను విజయవాడకి అంటాడు. అట్లా డబ్బా కవర్లు చెబుతూ ఉంటాడు. 65% తెలుగుదేశం వెళ్ళిపోతుంది అన్నాడు. ఇద్దరు కూడా వెళ్ళా. ఇటువంటి కవర్లు చెప్పే వ్యక్తుల గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం కూడా వాళ్ళు మంచిది కాదు. అంటే ఇప్పుడు కూడా ఏదైతే కొంతమంది ఇవాళ మైలవరం నియోజకవర్గంలో చాలా మంది వలసలు కూడా వచ్చిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే సాక్షాత్తు ఎవరైతే జోగి రమేష్ సంబంధించిన వాళ్ళ బావమర్ది వీళ్ళందరూ కూడా పార్టీలో చేరిన పరిస్థితి నెలకొంది. ఈ వలసలు ఎలా చూడాలి? ఏదైతే జోగి రమేష్ సంబంధించిన వాళ్ళ బావమర్ది వీళ్ళందరూ కూడా ఈరోజు పార్టీ టీడీపీలో చేరడం కూడా జరిగింది. కాదు, రోజు గత 15 రోజుల నుంచి విపరీతంగా మైలవరం నియోజకవర్గం కాదు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కాదు, నందిగామ, తిరువూరుల నుంచి చాలామంది మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు చాలామంది చేరిపోయారు. తప్పకుండా ఇవాళ మా విజయం అదే. ఇవాళ ప్రజలు విసిగెత్తిపోయి ఉన్నారు కాబట్టి మేమందరం కూడా ఒకటే అనుకుంటున్నాం, మేము ఘన విజయం సాధించబోతున్నాం. ఇంకోటి పోల్ మేనేజ్మెంట్ విషయంలో చూస్తే కనుక మీ వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేస్తున్న పరిస్థితి నెలకొంది. పోల్ మేనేజ్మెంట్ మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? ఎందుకంటే మీ క్యాడర్ కూడా డిమారలైజ్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ మేమందరం కలిసికట్టుగా ఉన్నాం. ఒక చిన్న ఇబ్బందులు ఎదురైనా కార్యకర్తలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ 4.5 సంవత్సరాల కష్టం ఈ 28 రోజుల్లో వాళ్ళ కష్టం ఫలించబోతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ప్రజలందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. తప్పకుండా మేము భారీ విజయం సాధించబోతున్నాం. ఈ భారీ విజయం సాధించే దాంట్లో వీళ్ళెన్ని తాత్కాలిక ఇబ్బందులు పెట్టినా మేమందరం భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాం. ఈ ఇబ్బందులన్నీ తాత్కాలికమని మా నాయకులకి, కార్యకర్తలకు కూడా తెలుసు. కాబట్టి మేమందరం ఇంకా కష్టపడి ఎటువంటి దాడులున్నా, ఎటువంటి పోలీస్ హెరాస్మెంట్ ఉన్నా మేము తట్టుకునైనా కూడా మేము విజయం సాధిస్తాం. మా నాయకులు, కార్యకర్తలు చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. మీ పార్లమెంట్ నియోజకవర్గం మీరు ఇచ్చే హామీ ఏంటి? మీ ఎజెండా ఏంటి? మిమ్మల్ని ఏం చూసి ఓటు అడగబోతున్నారు? ఇవాళ గత 3 సంవత్సరాల నుంచి నా పార్లమెంటు నియోజకవర్గ ప్రజలే కాదు, అంతేకాకుండా మా నాయకులు, కార్యకర్తలే కాదు, ప్రజలు కూడా చూస్తున్నారు. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో నేను మన విజయవాడ పార్లమెంట్లో ఒకటే చెప్తున్నా, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచటమే. కాబట్టి ప్రజల జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమంలో కార్మికులు ఎక్కువ మంది ఉన్న విజయవాడ పట్టణానికి కానీ, విజయవాడ నగరానికి మేము ముఖ్యంగా రోజువారీ కార్మికుల మీదే దృష్టి పెడతాం. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతంలో సాగునీరు, తాగునీరు ఈ 2 సమస్యలు అధికంగా ఉన్నాయి. వీటి మీద దృష్టి పెట్టి బేసిక్ ఫెసిలిటీసే మేము దృష్టిలో పెట్టుకుంటామని తెలియజేస్తున్నాం. ఇది పరిస్థితి. ఖచ్చితంగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రధాన ఎజెండాగా మా ప్రచారం కొనసాగుతుందని చెప్తున్నారు. అలాగే మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. అందరికీ కూడా మంచినీటి సౌకర్యం కల్పించడమే తన ప్రధాన ఎజెండాగా ఈసారి ఎన్నికల ప్రచారాస్త్రంగానే వాడతానని చెప్పి కూడా కేసీఆర్ శ్రీనివాస్ తెలుపుతున్నారు. అలాగే
ఈ నియోజకవర్గానికి సంబంధించిన అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి భారీగా ఇక్కడికి టీడీపీ శ్రేణులు, తెలుగు తమ్ముడు, కేసినేని చిన్ని అభిమానులు కూడా ఇక్కడ చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో ఇక్కడ నుంచి భారీ ర్యాలీగా వెళ్ళి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక్కడ తాజా పరిస్థితి ఓట్ల హైదరాబాద్ స్టూడియో.